ఏదో ఒకటి చేసి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. వన్ వే ఆర్ అదర్ ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఏదో ఒకటి చేసి నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. వన్ వే ఆర్ అదర్ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఏదో ఒకటి చేసి నేను మీకు హెల్ప్ చేస్తాను. వన్ వే ఆర్ అదర్ ఐ విల్ హెల్ప్ యూ. ఏదో ఒకటి చేసి మనం వారికి హెల్ప్ చేద్దాం. వన్ వే ఆర్ అదర్ వీ విల్ హెల్ప్ దెమ్. ఏదో ఒకటి చేసి నేను మా ఫ్యామిలీని పోషిస్తాను. వన్ వే ఆర్ అదర్ ఐ విల్ ట్రీట్ మై ఫ్యామిలీ సో వెల్ ఆర్ వెరీ వెల్. రైట్? ఏదో ఒక విధంగా నేను మిమ్మల్ని కలుస్తాను. వన్ వే ఆర్ అదర్ ఐ విల్ మీట్ యూ. ఏదో ఒక విధంగా మీరు మీ ఫ్యామిలీని కలుస్తారు. వన్ వే ఆర్ అదర్ యూ విల్ మీట్ యువర్ ఫ్యామిలీ. ఇలా ఏదైనా ఇలా కాకపోతే ఇంకోలాగా అనేటువంటి సందర్భంలో మనము వన్ వే ఆర్ అదర్ అని బేసిక్గా విల్ అనేటువంటి హెల్పింగ్ వర్బే మాట్లాడతాం. అంటే ఫ్యూచరే కదా, చేస్తాను ఏదో ఒక విధంగా, వెళ్తాను ఏదో ఒక విధంగా, అంటే భవిష్యత్తులో చేసే పనులే కాబట్టి విల్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఇందులో ఉపయోగిస్తాము అనేది మనకు క్లారిటీ రావాలి. రైట్? That's all for today's class. Thank you for watching.